ఏంది ఎటుపోయావు నువ్వు? ఇప్పుడు వస్తున్నావు, ఫోన్ చేస్తే బిజీ బిజీ అని వస్తుంది. బిజీ అని వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడితే బిజీ అని రాక ఏం వస్తుంది? సొంత బాగా చేస్తానే ఉన్నావు. ఏది అంత పనే ఉంది నీకు? అంత అవసరం ఏమో చెప్పు. ఏం చెప్పాను నీకు? ఏం చెప్పావు? ఏదో పని ఉందని చెప్పావు. ఏందో పని చెప్పు. ఎందుకు ఊరికే చేస్తానే ఉన్నావు ఫోన్ సొంత బాగా చెప్పు. కాదు, నేను తొందరగా రా అని చెప్పా. నన్ను బయటకు తీసుకెళ్ళాలి. బయటకు నువ్వేం చెప్పావు? బయట కూడా పనుందని చెప్పావు. నువ్వు పనుందని ఇంట్లో పని అనుకున్నా. నేను ఇప్పుడు తీసుకెళ్ళలేదు. నేను బయటికి షాపింగ్ లేదు. ఇప్పుడు తీసుకోబాను. నేను ఎందుకు తీసుకోబావా? ఏం తీసుకోపోయి? నేను ఇంట్లో పని చేస్తున్నావు. ముందు ఇంట్లో పని చేసుకో. షాపింగ్ పో తీసుకోపో. చెప్తా, నీ పని చెప్తా. ఇంట్లో పనే కదా చేసుకోలేనే, ఇది నాకు తెలియదా? ముందు చేయిపో, పని చేయిపో ముందు. ఏంది గుర్తు పెట్టుకుంటా? నన్ను తీసుకోవాలి షాపింగ్. నువ్వా గుర్తు పెట్టుకుంటా? ఏం గుర్తు పెట్టుకుంటా? గుర్తు పెట్టుకుంటా. చెప్తా, నేనేందో చెప్తా. నేను చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. నేనేందో చూపిస్తారా? ఏంది నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? చేయవు పని. ఏం చేసేదే? చేస్తాలే, నీకెందుకు ఇప్పుడు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏం చెప్పాను నీకు? నేను తీసుకోమని చెప్పాను. ఇంట్లో పని అని చెప్పి ఏదో పని కావాలని చేస్తానని చెప్పాను. గుర్తు పెట్టుకుంటా. నువ్వేం చేస్తావు? గుర్తు పెట్టుకుంటా. ఎంతసేపు గుర్తు పెట్టుకుంటావు? గుర్తు పెట్టుకోపో. ముందా చేయపో. నువ్వు గుర్తు పెట్టుకుంటూ పక్క జరుగు. ఎందుకు అడ్డం ఉన్నావు? పని చేసుకోవాలే. ఎంతలా చేస్తున్నావు పని? మనుషులు పెట్టి అంత పని చేస్తున్నావు. గుర్తు పెట్టుకుంటా. నువ్వేం చేసావు? ఏం జరుగు? గుర్తు పెట్టుకుంటా. గుర్తు పెట్టుకుంది ఊరికే గుర్తు పెట్టుకుంటుందంట. తమాషా అయిపోయింది. ఈసారి రా లోపల చెప్తాను ఈ పని. ఏంది మర్యాదగా చెప్తున్నా. నన్ను తీసుకెళ్తావు లేదా? నేను కూడా మర్యాదగా చెప్తున్నా. నాకంతా తెలుసు కదా నీకు. నేను చెప్పేది నువ్వు మర్యాదగా చెప్తున్నా. 10 నిమిషాలు ఇంట్లో పని కానీ కాకపోయింది అనుకో, అప్పుడు నేనేందో చూపిస్తా. నేనేందో చూపిస్తా అంట? నేను కూడా ఏందో చూపిస్తా. నీ పని అయితే చెయ్యాలి, నా పని అయితే చేయడు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, ఆ పని నాది కాదు. పోయి పని చెయ్యి. బయటికి వెళ్ళాలంట. బయటికి ఏంది మళ్ళీ వచ్చేసావా? పని అంతా అయిపోయింది. 5 నిమిషాలు పని అంతా చేసా. నీకేం కావాలి చెప్పు, చేసుకొని వస్తా. నేనేం చెప్పలేదు నీకు నాకేమో చేయమనే. చెప్పు, ఏం కావాలి చెప్పు. 5 నిమిషాలు చేసుకొని వచ్చేస్తా. నాకేమొద్దు. ఇంట్లో పని అంతా అయిపోయింది. 5 నిమిషాలు చేసుకొని వస్తా. నాకేమొద్దు. నేను ఏడకి తీసుకెళ్ళలేదు నిన్ను. నువ్వు ఏడకి తీసుకెళ్ళబల్లే. నేను చెప్పేది నువ్వు చేసుకొని వస్తా. తినేసి నిదానంగా బాదం. ఎక్కడ పోయేది? 5 నిమిషాలే కదా, నిదానం పోయించేద్దాం. నువ్వు పో ముందు. నాకేం చేయొద్దు. నువ్వు నీ పని నువ్వు చేసుకోపో. నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు తమాషా పడు. నేను ఎక్కడ తీసుకెళ్ళలేదు. నేను ఆగు. నువ్వు ఇప్పుడు బాబలేదు. తినేసి నిదానంగా అమ్మేసి చూసుకొని వచ్చాడు. ఏం చూసుకొచ్చేదా? నీకేం చెప్పాను నేను? ఏం చెప్పావు? ఇప్పుడు కుదరదని చెప్పిల్లా. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళబోదా? నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళబోయా? నీకు ఉప్మా చేసి తీసుకొస్తాను. నేను చెప్పాను ఉప్మా చేయమని. చపాతీ కావాలా? ఏంటి కిండలు పడుతున్నా? ఓహో, ఇడ్లీ తింటావా? ఇడ్లీ ఉదయం అనుకుంటున్నా. బోండా వేసుకొస్తా. ఆగు. ఏం ఇంటి తింగరదాని ఉన్నట్టున్నావా? చెప్పింది కూడా విన్నావు నువ్వా? ఇడ్లీ అంటావు, చపాతీ అంటావు, వాడంట. ఆగు. ఏం మళ్ళీ వచ్చావు? బోండాలు రెడీ అయిపోయి 5 నిమిషాలు తినేసి బయటకు వెళ్దాం. ఏం తినేది? నాకొద్దా బోండా? నాకొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను చూస్తున్న ఒక వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ 7 మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేది ప్రస్తుతానికి అయితే 1 ఇయర్కి. ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆనందం ఉంది. షార్ట్ వీడియో పెట్టాలంటే 5 సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీరు సపోర్ట్ చేయలేను. ఇంకా వీడియోస్ డైలీ పోయినా రోజు మార్చి రోజైతే వీడియో పెట్టడం. ఫ్రెండ్స్, మాకు సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము చూస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇవాళ చూసిన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము
నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వేరే యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర చూశాను. చాలా మంది అయితే డబ్బులు అయితే సంపాదించారు. ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఇలాగే కదా డబ్బులు సంపాదించదు, ఓహో ఈజీ అని అనిపించింది. ఛానల్ స్టార్ట్ చేసినాక అప్పుడైతే తెలిసింది దీంట్లో ఎంత కష్టం ఉంది, ఎంత లేట్ అవ్వద్ది, ఎన్ని చేయాలన్నీ దాంట్లో తెలిసిపోద్ది. ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అర్థమైపోద్ది. యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలి. మామూలుగా అయితే డబ్బులు అయితే రావు. వేరే వాళ్ళు వీడియోలు చూసి డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోకూడదు. మనం ఎంత కష్టపడతాం అన్ని డబ్బులు అయితే మనకు వస్తాయి. అయితే 1 year కింద కష్టపడ్డాను. 1 year ఒక పేమెంట్ అయితే వచ్చింది. ఇంకా మీరు సపోర్ట్ కానీ చేస్తే ఇంకో పేమెంట్ కూడా అందుకుంటాను ఫ్రెండ్స్. చాలా వరకు సపోర్ట్ చేశారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నాకైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా నన్ను ఆదరించారు. చాలా వరకు అయితే వ్యూస్ కూడా ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయి. 10 మంది, ఒక 100 మంది, 200 మంది అని చూస్తున్నది. ఇప్పుడైతే పర్వాలేదు, అయితే బాగానే వెళ్తాం ఫ్రెండ్స్. ఒక 5,000, 10,000 ఫస్ట్ అయితే ఈ మధ్య అయితే 1,00,000 మంది, 2 లక్షలు అట్లా పోతుంది. మేము ఈ మధ్య వీడియో పెట్టకపోయేలాకే డౌన్ అయిపోయింది. రీచ్ తగ్గిపోయింది, చాలా వరకు డౌన్ అయిపోయింది. బూస్ట్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. మాకైతే 20 రోజులు వీడియో దిగిపోయేలాకే ఏం తప్ప అనిపించింది. ఇంకా వీడియో మనం డైలీ పెట్టకపోయి రోజు వీడియో తీసి పెడతా ఉంటే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. వీడియో వ్యూస్ కూడా ఎక్కువ బాగా వస్తాయి ఫ్రెండ్స్. మనలోనే ఉంటుంది. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కదైతే మనకి ఫ్రెండ్స్. నాకైతే ఎంత ఫలితం అయితే దక్కింది ప్రస్తుతానికి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకొక ఫలితం అయితే ఎక్కువ సంపాదించుకుంటాను. ఫస్ట్ లో అయితే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు సబ్స్క్రైబ్ అనే పేరు అయితే నాకు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఇంకా బాగా అలవాటు అయిపోయేలాకే ఛానల్ స్టార్ట్ చేసి వీడియో పెడతా ఉండేలాకే ఇంకా సబ్స్క్రైబ్ స్టార్ట్ చేసి నాకు అన్ని చూస్తుంటే వీడియోస్ అందరూ చాలా మంది వీడియో తీసి పెడుతున్నారు కదా, అన్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అనే పేరు మటుకు బాగా నోటిగా బాగా వచ్చేసింది. నాకు అర్థమైపోతుంది ఏమేమి తీసి పెడుతున్నానా, ఎలాగొస్తున్నాయా పేర్లు అనేది నాకు అర్థమైపోతున్నాయి. అందుకని చాలా మందికి అయితే సబ్స్క్రైబ్ అనే పేరైతే మన వాయిస్ కూడా ఎక్కువ రాదు, ఫ్రీగా రాదు. నాకైతే ఫస్ట్ లో అయితే చాలా కష్టపడ్డాను. అసలు ఆ వాయిస్ ఆ పదం అనేది నాకు చేత రాలేదు. నేను మాట్లాడేకుంది సబ్స్క్రైబ్ అనే పేరు మటుకు బాగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ మటుకు ఇవ్వడం లేదు. లైక్ చేయండి మా వీడియోస్ కి. లైక్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అవ్వద్ది వీడియో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. చాలా మంది అయితే షార్ట్ వీడియో కొద్ది తీసి పెట్టేస్తారు, తొందరగా అయిపోతాయి ఆ వీడియోలు. చాలా రకరకాలుగా వీడియోస్ తీసి పెట్టేయచ్చు షార్ట్ వీడియో అయితే. ఎందుకంటే చిన్న వీడియో కాబట్టి తొందరగా రకరకాలుగా తీసి పెట్టేయచ్చు. మేము ఆ షార్ట్ వీడియోస్ ఏం పెట్టట్లేదు. అందుకని పెద్ద వీడియో కాబట్టి కొద్దిగా లాంగ్ గా పెడుతున్నాం ఫ్రెండ్స్. లాంగ్ వీడియోగా పెడుతున్నాము, షార్ట్ వీడియో కాకుండా పెద్ద వీడియోగా తీసి పెడుతున్నాము. పెద్ద వీడియో తీసి పెడితే చాలా మంది చూస్తారు. ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలిసే ఉంటది లాంగ్ వీడియో ఏది తీస్తున్నారు, చిన్న వీడియో ఏది తీస్తున్నారని మీకు తెలిసే ఉంటది ఫ్రెండ్స్. చాలా వరకు అయితే మాట్లాడేసాను. ఇంతవరకు ఇస్తే ఈ రోజు అయితే ఓకే ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే మేము ఈ వీడియో పెడతాం, అది మీకు షేర్ వచ్చేస్తుంది, మొబైల్ లైక్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే కామెంట్స్ లో కామెంట్ చేయండి, మా వీడియోకి లైక్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.